తమిళనాడు రాజకీయాలు మరో టర్న్ తీసుకున్నాయి. అన్నాడీఎంకేలో పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేశారు. పార్టీ చీఫ్ శశికళను టార్గెట్ చేశారు. పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్నారని బలవంతంగా రాజీనామా చేశానన్నారు. ప్రజలు పార్టీ కార్యకర్తలు కోరుకుంటే రాజీనామాను వెనక్కి తీసుకుంటా అన్నారు పన్నీర్ సెల్వం. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా సంచలన కామెంట్లు చేశారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. తనతో బలవంతంగా సీఎం పదవికి రాజీనామా చేయించారన్నారు. ఎమ్మెల్యేల సమావేశం గురించి తెలియదని పోయస్ గార్డెన్ కు పిలిచి మీటింగ్ అని చెప్పారన్నారు. శశికళ సీఎం అవుతారని తనతో చెప్పారని, కోరుకోకపోయినా పదవిచ్చి ఎందుకు అవమానిస్తున్నారని అడిగానన్నారు. పార్టీకి అమ్మకు చెడ్డ పేరు రాకూడదనే ఇప్పటి వరకు మాట్లాడలేదన్నారు. పార్టీని కాపాడుకోవడానికి, అమ్మ వారసత్వాన్ని కొనసాగించడానికి పోరాడతానన్నారు పన్నీర్ సెల్వం. ప్రజలు కోరుకుంటే రాజీనామాను వెనక్కి తీసుకోవడానికి సిద్ధమన్నారు. కేబినెట్లోని మంత్రులే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అవమానపడ్డారన్నారు పన్నీర్ సెల్వం. సీఎంగా సమస్యలను ఎదుర్కోవడం కొందరికి నచ్చలేదన్నారు. జల్లికట్టుపై ప్రధానిని కలిసేందుకు వెళ్లినప్పుడు తంబిదురై ఎంపీలతో కలిసి వేరేగా మోడీని కలిసే ప్రయత్నం చేశానన్నారు. దీనిపై అడిగినా పట్టించుకోలేదని చెప్పారు. జల్లికట్టుపై తానే ప్రధానిని ఒప్పించి ఆర్డినెన్స్ ఇప్పించానన్నారు సెల్వం. ఆంధ్రకు వెళ్లి చెన్నైకి నీరిప్పించే ప్రయత్నం చేశానన్నారు పన్నీర్ సెల్వం. వార్ధ తుపాను వచ్చినప్పుడు తీసుకున్న చర్యలు మరింత పేరు తెచ్చాయని, తన పనితీరు కొంతమందికి నచ్చలేదన్నారు. జయ బతికుండగానే తనకు పిలిచిందని, పార్టీని ప్రభుత్వాన్ని నడిపించాలని కోరిందని తెలిపారు. తాను ఒప్పుకోకపోతే బాధ్యతలు తీసుకోవడానికి మధుసూదన్ను ఒప్పించారని చెప్పారు. జయ పాలనను కొనసాగించడానికి సీఎంగా ఉండాలని నిర్ణయించుకున్నానన్నారు పన్నీర్. అంతకుముందు మెరీనా బీచ్ లో సమాధి దగ్గర జయలలితకు నివాళులర్పించారు పన్నీర్ సెల్వం. 40 నిమిషాల పాటు మౌనంగా అక్కడ కూర్చున్నారు. అమ్మ స్ఫూర్తే తనకు నడిపిస్తుందన్నారు. నిజాలను బయట పెట్టాలని అమ్మ ఆత్మే తనతో చెప్పిందన్నారు. పన్నీర్ సెల్వం దీక్షతో తమిళనాడులో సంచలనంగా మారింది. కార్యకర్తలు భారీగా అక్కడకు చేరుకున్నారు. తర్వాత సెల్వం ఇంటికి చేరుకుని ఆయనకు సంఘీభావం ప్రకటించారు. For the welfare of the followers of the sincere followers of the NGR. Purakti Talavi introduced, she has identified. పలువురు నేతలు కూడా పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించారు. ఆయన నిర్ణయాన్ని పార్టీ బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప స్వాగతించారు. Actually, I welcome this step by Mr. O. Pannir Selvam. Really, I'm proud to say that we party cadres, Amma's Atma, from there it is blessing us. I request the Honorable Governor to give space for him in the State Legislative Assembly to prove his majority in the floor, proved as a Chief Minister of Tamil Nadu, and really we are so happy, all the party cadres, myself. పన్నీర్ సెల్వం ప్రకటన తర్వాత పలుచోట్ల అన్నాడీఎంకే కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. డాన్సులు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. తమిళనాడు రాజకీయం దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఇటు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం, అటు శశికళ వర్గాలు మద్దతు రాజకీయాలు నడుపుతున్నారు. పార్టీ ట్రెజరర్ పదవి నుంచి పన్నీర్ సెల్వంను అర్ధరాత్రి తప్పించారు శశికళ. మిగతా పదవుల నుంచి కూడా ఆయన్ను తప్పిస్తామని చెప్పారు. అటు అర్ధరాత్రి నుంచి పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర నేతలు, కార్యకర్తల హడావిడి కనిపిస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు, నేతలతో పన్నీర్ సెల్వం మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు ప్రమాణ స్వీకారానికి శశికళ వేగంగా పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యేలు పట్టు జారకుండా జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు గవర్నర్ విద్యాసాగర్ రావు మాత్రం ఇంకా ముంబైలోనే రాజ్భవన్ లోనే ఉన్నారు. తమిళనాడులోని పొలిటికల్ అప్డేట్స్ భరత్ లైవ్ లో అందిస్తారు. భరత్, తమిళనాడులో ఇప్పుడు ఏం జరగబోతోంది? మార్నింగ్ నుంచి ఎలాంటి డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి? నిన్న అర్ధరాత్రి ఇద్దరు మాట్లాడిన తర్వాత పన్నీర్ సెల్వం
శశికళ ఇద్దరు కూడా మాట్లాడారు. ఆ వివరాలు మనకు తెలిసిందే. కొద్దిసేపటి క్రితం లోకల్ తమిళ ఛానల్తో, పుదియ తమిళగన్ ఛానల్తో పన్నీర్ సెల్వం మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దానిలో అపోలో ఆసుపత్రిలో జయలలిత ట్రీట్మెంట్కు సంబంధించిన డీటెయిల్స్ వెల్లడించారు. 75 రోజుల పాటు జయలలిత ట్రీట్మెంట్ అపోలో ఆసుపత్రిలో ఉన్నారు చనిపోయేంత వరకు. సెప్టెంబర్ 22 నుంచి డిసెంబర్ 5 వరకు. ఈ 75 రోజుల్లో ప్రతిరోజు నేను అపోలో హాస్పిటల్కు వెళ్ళాను. బట్ ఒక్కసారి కూడా నన్ను జయలలితను చూడనివ్వలేదు అని పన్నీర్ సెల్వం వెల్లడించారు. అంటే శశికళ మాత్రమే జయలలిత ఆరోగ్యం గురించి తెలుసు, మిగతా ఎవరికి కూడా తెలీదు. రోజు హాస్పిటల్కు వెళ్తూ ఉన్నా నన్ను అమ్మను చూడనిచ్చేందుకు అవకాశం కల్పించలేదని సంచలన వ్యాఖ్యలు పన్నీర్ సెల్వం చేశారు. తర్వాత ఇంకొక కామెంట్ చేశారు. శశికళకు సీఎం కావడానికి ఎందుకంత తొందర వచ్చింది, పార్టీ రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకోకుండా. ఎందుకంటే ఆ రోజు రాత్రి జయలలిత చనిపోయినప్పుడు నేను సీఎం బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా లేను. పార్టీ ప్రెసిడియం చైర్మన్ మధుసూదన్ వచ్చి నన్ను ఒప్పించారు, ఆమె లెగసీ కంటిన్యూ చేసేందుకు ఒప్పించారు. సో ఆ తర్వాత ఇప్పుడు ఈ 2 నెలలుగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను. ఇప్పుడు ఆమెకు అంత తొందర ఏమొచ్చింది శశికళకు అంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు. పైగా డిఎంకేతో ఉన్న సంబంధాలని, బీజేపీతో ఉన్న సంబంధాలని ఆయన ఖండించారు. దీనిలో డిఎంకేకి కానీ తర్వాత బీజేపీకి కానీ ఎటువంటి సంబంధాలు లేవు అని కూడా చెప్పారు. సో పన్నీర్ సెల్వం పూర్తి స్థాయిలో తిరుగుబాటు చేశారనే చెప్పాల్సి ఉంటుంది. అయితే పన్నీర్ సెల్వంకు ఎంతమంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉన్నారు అన్నది మనం ఇక్కడ చూడాల్సి ఉంది. 25కు మించి ఉండొచ్చు అని తమిళనాడులోని జర్నలిస్టులు అంటున్నారు. 25కు మించి, 25కు మంచి గనక ఉంటే గనక అప్పుడు ఆ కేసులో శశికళ చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 25 అంటే 110 మెంబర్స్ మాత్రమే శశికళకు సపోర్ట్ ఉంటారు. వెరాజ్ గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు 117 మంది సభ్యుల మద్దతు అవసరం. బట్ కాంగ్రెస్ పార్టీ గనక శశికళకు మద్దతు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. 110 ప్లస్ కాంగ్రెస్ పార్టీకి 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ మద్దతు అయితే కనుక అప్పుడు ఆమె గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ అయితే మొదటి నుంచి కూడా జయలలిత చనిపోయినప్పటి నుంచి శశికళతో మంచి సంబంధాలు కొనసాగిస్తోంది. శశికళ భర్త నటరాజన్ ఇక ఢిల్లీ వచ్చి కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబల్ ఇతర నేతలతో కూడా సమావేశమైనట్టు తెలుస్తుంది. అంటే ఎప్పుడైతే బీజేపీ పన్నీర్ సెల్వం వైపు చూస్తోంది అనుకున్న తరుణంలో అటు కాంగ్రెస్ పార్టీని దువ్వడం శశికళ క్యాంప్ ప్రారంభించింది. సో 2 రాజకీయ పార్టీలు ఇప్పుడు 2 డిఫరెంట్ ఫ్యాక్షన్స్కు సపోర్ట్ చేస్తున్నాయి. అల్టిమేట్గా గవర్నర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. సౌమ్య, ఎస్ ఎగ్జాక్ట్లీ, గవర్నర్ రోల్ ఇప్పుడు కీలకం కాబోతోంది. సో గవర్నర్ ఇంకా ముంబైలోనే ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నిజానికి ఇవాళ చెన్నై వస్తారు, రావాల్సిన సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వం కొలాప్స్ అయిన సిచ్యువేషన్లో ఆయన మహారాష్ట్రలో ఉండడంలో అయితే ఖచ్చితంగా అర్థం లేదు. కానీ ఇంతవరకు కూడా ఆయన చెన్నై వస్తున్నట్లు ఎటువంటి సమాచారం లేదు. కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్ గురించి ఆయన వెయిట్ చేస్తున్నట్లు మనకు కనిపిస్తోంది. సో కేంద్రం కూడా ఇంకా కొంత వేచి చూసే ధోరణి అవలంబిస్తుంది. బీజేపీ బహిరంగంగా పన్నీర్ సెల్వంకు మద్దతు పలుకుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా కొంత పన్నీర్ సెల్వం వైపు కొంత ఎమ్మెల్యేలు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తోంది. బహుశా ఈ రాత్రికి కానీ లేకపోతే రేపటికి కానీ గవర్నర్ చెన్నై వెళ్ళే అవకాశం ఉందంటారు. అది కూడా ఇంకా ఎటువంటి కన్ఫర్మ్ కాలేదు. బట్ వన్స్ గవర్నర్ చెన్నై వచ్చిన తర్వాత మాత్రం పన్నీర్ సెల్వం విద్యాసాగర్ రావును కలిసి తాను చేసిన రాజీనామాను ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోర్స్ఫుల్గా బలవంతంగా ఆ రోజు శశికళ పేరును ప్రతిపాదించాను, నా రాజీనామా కూడా బలవంతం కాబట్టి నేను విత్డ్రా చేసుకుంటానని ఆయన చెప్పే అవకాశం ఉంది. మనం గుర్తుంచుకోవాలి, నిన్న రాత్రే పన్నీర్ సెల్వం చెప్పారు ఒకవేళ అభిమానులు మద్దతుదారులు కోరితే రాజీనామాను ఉపసంహరించుకుంటాను అని ఆయన చెప్పారు. సో ఆయన ఇండికేషన్ ఇచ్చారు. సో అదే జరిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సౌమ్య, సో ఢిల్లీ వెళ్లే ఆలోచనలో పన్నీర్ సెల్వం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో అలాంటి సమాచారం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఆయన ఎవరిని కలిసినా కొంత సందేహాలు వస్తాయి. బీజేపీ నేతల్ని, ప్రధాని మోడీని కలిసినా బీజేపీ మొత్తం ఆడినట్టు ఆడతారని అర్థం వస్తుంది. సో ఆయన ఢిల్లీ రాకపోవచ్చనే భావిస్తున్నారు. బట్
ఇన్ కేస్ గవర్నర్ కనుక చెన్నై వస్తే ఖచ్చితంగా గవర్నర్ను కలిసే అవకాశం ఉంది, ఎందుకంటే గవర్నర్ రోల్ క్రూషియల్. బట్ ఈ టైంలో కనుక ఢిల్లీ వస్తే ఖచ్చితంగా ఆయన బీజేపీ ఆడిస్తుందన్న విషయంలో ఎటువంటి సందేహం లేనప్పటికీ అది బహిరంగ రహస్యం అవుతుంది. సో ఢిల్లీ వస్తారా లేదా అన్న విషయంలో అయితే ప్రస్తుతానికి స్పష్టత లేదు. బట్ ఈ రెండు వర్గాలు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలపై దృష్టి సారించాయి, ఎందుకంటే ఎమ్మెల్యేలు ఢిల్లీ కంటే కూడా ఇప్పుడు తమిళనాడులో ఎమ్మెల్యేల పాత్ర కీలకం. 135 ఎమ్మెల్యేస్లో ఎవరు ఎంత వైపు ఎటువైపు ఉన్నారు. అటు శశికళ కొద్దిసేపట్లో మెరీనా బీచ్లో జయలలిత స్మారకం దగ్గరికి రానున్నారు, జయలలిత సమాధి దగ్గరికి రానున్నారు అని చెప్తున్నారు. ఆ తర్వాత 9:30, 10 ప్రాంతాల్లో పోయస్ గార్డెన్లో ఆమె ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. సో ఆమె సమావేశం నిర్వహిస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు అటెండ్ అవుతారు అన్నది మనం చూడాల్సి ఉంది. బట్ పన్నీర్ సెల్వంకు ఉన్న మద్దతు ఏంటో ఇప్పటివరకు కూడా తెలియదు, ఎందుకంటే లేట్ నైట్ కాబట్టి ఎమ్మెల్యేలు ఎవరు ఎటువైపు ఉన్నారో తెలియదు. బట్ అన్నాడీఎంకే సంబంధించిన రాజ్యసభ సభ్యుడు, మొన్నటి వరకు రాజ్యసభలో పార్టీ లీడర్గా ఉన్న మైత్రేయన్ అయితే పన్నీర్ సెల్వం క్యాంపులో చేరిపోయారు. ఒకరిద్దరు మంత్రులు కూడా ఆయన నివాసానికి వచ్చారని చెప్తున్నారు. బట్ అల్టిమేట్గా ఎమ్మెల్యేలు కూడా ఇమీడియట్ ఎలక్షన్ అయితే ఎవరు కూడా కోరుకోరు, ఎందుకంటే ఇంకా 4.5 years టర్మ్ ఉంది. 2021 మేలో మళ్ళీ తమిళనాడులో ఎలక్షన్ కావాలి. కేవలం 6 months బ్యాకే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయ్యారు. సో మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే కనుక మళ్ళీ వాళ్ళు గెలుస్తారో ఓడిపోతారో వాళ్ళ డౌట్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ 4.5 ఏళ్ళు పదవిలో ఉండాలని జనరల్గా కోరుకుంటారు. ఏదో సంవత్సరం 6 నెలలు ఉంటే దాన్ని సాక్రిఫైస్ చేయొచ్చు, ఇంత కాలాన్ని అయితే సాక్రిఫైస్ చేయరు. సో ఎమ్మెల్యేలు కూడా అల్టిమేట్గా ఏ క్యాంపులోకి వెళితే లాభం జరుగుతుంది, రాజకీయాల్లో లాభ నష్టాలు చూసుకునే ఎవరైనా వ్యవహరిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పుడు తమిళనాడు ఎమ్మెల్యేలు కూడా ఎటువైపు వెళ్తే మనకు లాభం ఉంటుందని ఆలోచించే అవకాశం ఉంది. బట్ మన పబ్లిక్ సెంటిమెంట్ గమనిస్తే కనుక తమిళనాడు పబ్లిక్ సెంటిమెంట్ పన్నీర్ సెల్వం వైపు ఉంది. పన్నీర్ సెల్వం క్యాంపు కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో కొంత ప్రచారం మొదలుపెట్టింది పన్నీర్ సెల్వంకు మద్దతుగా. 2008లో జయలలిత పన్నీర్ సెల్వం గురించి మాట్లాడిన వీడియో క్లిప్ను ఆల్రెడీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఆ వీడియో క్లిప్లో 2008లో పన్నీర్ సెల్వం గురించి జయలలిత మాట్లాడుతూ, పన్నీర్ సెల్వం లాంటి విధేయుణ్ణి నేను చరిత్రలో ఎక్కడా చూడలేదని మాట్లాడారు. ఎందుకంటే అప్పటికే 2001లో మొన్న సెకండ్ టర్మ్ జయలలితకు జైలు శిక్ష పడ్డప్పుడు రెండోసారి ముఖ్యమంత్రి తీసుకున్నారు. బట్ 2001లో టాన్సీ భూముల కేసులో ఆమెకు జైలు శిక్ష పడ్డప్పుడు అప్పుడు కూడా పన్నీర్ సెల్వంకు ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ బాధ్యతలు అప్పగించారు. ఆయన విధేయతతో మళ్ళీ 6 నెలల తర్వాత జయలలిత ఆ కేసు నుంచి విముక్తురాలు కాగానే మళ్ళీ సీఎం పదవి ఆమెకు ఇచ్చేశారు. దాన్ని ఆమె కోట్ చేశారు 2008లో జయలలిత. ఆమె ఏమన్నారంటే, నేను చరిత్రలో ఎప్పుడూ ఇటువంటి విధేయత చూడలేదు, ఎవరైనా ఒక బాధ్యతలు తీసుకున్న తర్వాత, ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకుని ఒకరి చేతులను తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకే అప్పగించడం నేను చరిత్రలో కేవలం రామాయణంలో మాత్రమే చూశాను. రామాయణంలో భరతుడు ఈ విధంగా రాముడి దగ్గర నుంచి రాజ్యభారం తీసుకుని రాముడి పాదరక్షల్నే రాజ్యానికి ఉపయోగించాడు. ఆ తర్వాత రాముడు వచ్చిన తర్వాత మళ్ళీ రాజ్యాధికారాన్ని భరతుడు రాముడికి ఇచ్చాడు. అదేవిధంగా పన్నీర్ సెల్వం కూడా నేను రాగానే మళ్ళీ అధికారం అప్పగించారని భరతుడితో పన్నీర్ సెల్వన్ను జయలలిత పోల్చారు. సో ఆ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది, సో దట్ తమిళనాడు ప్రజల్లో సింపతి రేపేందుకు. బట్ పబ్లిక్ మూడు ఖచ్చితంగా పన్నీర్ సెల్వం వైపు ఉంటుంది, ఎందుకంటే జయలలితకు ఉన్న మంచి పేరు శశికళకు ఏమాత్రం కూడా లేదు, మన్నార్గుడి మాఫియాగా అందరు కూడా పిలుస్తూ ఉంటారు. సో ఒక బ్యాడ్ నేమ్ అయితే శశికళ ఉంది, పన్నీర్ సెల్వంకు సింపతి ఉంది. మొన్న ఈ రాజీనామా చేయగానే ఇంత తొందర ఏంటి శశికళకు, సుప్రీంకోర్టులో కేసు ఉంది, ఇంకో వారం 10 రోజుల్లో ఒకవేళ జడ్జిమెంట్ వస్తే కనుక, అంటే జడ్జిమెంట్ వచ్చేలోగానే ఒక్కసారైనా ముఖ్యమంత్రి అయిపోదామని ఆమె భావిస్తున్నారా, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్లో ముందు పన్నీర్ సెల్వంకి ఎందుకు ఇవ్వడం, జయలలిత మరణించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆమె ముఖ్యమంత్రి బాధ్యత లాగేసుకోవడం ఏంటి? ఇట్లా తమిళనాడు జనంలో కొంత సింపతి పన్నీర్ సెల్వం వైపు ఉంది. ఆ సింపతిని పెంచేందుకు కూడా పన్నీర్ సెల్వం క్యాంపు లేకపోతే ఇటు పన్నీర్ సెల్వంకు మద్దతు పలుకుతున్న వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తున్నారని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. సో కొంత సోషల్ మీడియాలో కానీ తర్వాత పబ్లిక్లో కానీ కొంత సింపతి అయితే పన్నీర్ సెల్వంకు వ్యక్తమవుతుంది. సౌమ్య. ఓకే భరత్.